గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఓఎన్జీసీ అనాలిసిస్ చేసుకుందాం. ఓకే. సో మన ముందు ఈరోజు ఓఎన్జీసీ డైలీ చార్ట్. సో ఇక్కడ మనం హియర్ వీ క్యాన్ సీ ఈ ఓఎన్జీసీ చార్ట్ వచ్చేసి 340 లెవెల్. సో బేసిక్లీ దిస్ ఈస్ ద 340 లెవెల్. ఈ 340 లెవెల్ నుంచి కంటిన్యూస్గా కిందకి పడుతూ ఉంది. 340 లెవెల్ దాట్ వాస్ ఇన్ ద ఆగస్ట్ 24 నుంచి ఇప్పుడు వరకు. దట్ మీన్స్ ఆల్మోస్ట్ హౌ మెనీ మంత్స్? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అప్రాక్స్ 7th month నుంచి కంటిన్యూస్గా పడుతూ ఉంది. నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 223 లెవెల్స్. అంటే 340 నుంచి ఇప్పుడు 223 దగ్గరికి ఇది వచ్చి ఉంది. సో రీసెంట్లీ నేను వచ్చేసి 260 లెవెల్లో ఈ షేర్ని కొనటం జరిగింది. ఇక్కడ ఈ బ్లూ లైన్ చూస్తున్నారా? దిస్ బ్లూ లైన్, ఈ బ్లూ లైన్ దగ్గర నేను 260 లెవెల్లో దీన్ని కొని ఉన్నాను. ఇక్కడ రీజన్ కొనడానికి రీజన్ ఏంటంటే ద రీజన్ ఈజ్ సూపర్ ట్రెండ్. నేను ఇప్పుడు సూపర్ ట్రెండ్ ఆన్ చేసినాను. కాన్సెప్ట్లో సూపర్ ట్రెండ్ వస్తుంది. సో ద రీజన్ ఫర్ పర్చేసింగ్ దిస్ స్టాక్ అట్ 260 లెవెల్ ఇస్ డెట్ సూపర్ ట్రెండ్ హ్యాస్ బికమ్ పాజిటివ్, రైట్? సో ఇక్కడ మనం చూసామంటే దిస్ షేర్ హ్యాస్ పుల్ బ్యాక్స్, చాలాసార్లు పుల్ బ్యాక్ వచ్చింది. హియర్ ఇట్ వాస్ వన్ పుల్ బ్యాక్ వాస్ దేర్. దిస్ ఈజ్ వన్ పుల్ బ్యాక్, ఇది రెండో పుల్ బ్యాక్, ఇది మూడో పుల్ బ్యాక్, అండ్ ఇది వచ్చేసి 4th పుల్ బ్యాక్, ఫోర్త్ అండ్ లాస్ట్. సో కంటిన్యూస్గా ఇది ఇప్పుడు పోయి ఇది ఇప్పుడు వచ్చింది సూపర్ ట్రెండ్. 5 నిమిషాల ముందు సూపర్ ట్రెండ్ ఆన్ చేస్తే ఇప్పుడు వచ్చేసి సూపర్ ట్రెండ్ వచ్చేసి. సో వాట్ ఐ వాస్ టాకింగ్, నేను ఏం చెప్తానంటే ఈ పుల్ బ్యాక్ వెన్ సారీ ఓకే. సో డ్యూరింగ్ ఈ పుల్ బ్యాక్, దిస్ వాజ్ ఫస్ట్ పుల్ బ్యాక్, బట్ సూపర్ ట్రెండ్ నెగిటివ్ ఉన్నది. ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సెకండ్ పుల్ బ్యాక్లో కూడా సూపర్ ట్రెండ్ నెగిటివ్గానే ఉంది. ఈ థర్డ్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా సూపర్ ట్రెండ్ నెగిటివ్గా ఉంది. కానీ ఈ 4th పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సూపర్ ట్రెండ్ వచ్చేసి ఇక్కడ పాజిటివ్ అయ్యింది, రైట్? మీకు ఎవరికైనా సూపర్ ట్రెండ్ గురించి తెలియకపోతే నేను డీటెయిల్డ్ వీడియో ఉంది, నేను దాన్ని లింక్లో యాడ్ చేస్తాను, మీరు తర్వాత పోయి చూసుకోవచ్చు. సో బేసికలీ సూపర్ ట్రెండ్ అంటే వాట్ ఈస్ సూపర్ ట్రెండ్ అంటే ఈ రెడ్ లైన్ కనపడుతుందా? దిస్ రెడ్ లైన్, ఈ రెడ్ లైన్ ఇఫ్ రెడ్ లైన్ క్రాస్ చేసిందనుకో, దట్ మీన్స్ ద సూపర్ ట్రెండ్ బికమ్స్ నెగిటివ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే దిస్ ఫుల్ రీజన్, ఈ ఫుల్ రీజన్లో ప్రైస్ వచ్చేసి ఈ రెడ్ లోపలే ఉంది. సో ఇక్కడంతా సూపర్ ట్రెండ్ నెగిటివ్గా ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి హియర్ వచ్చేసి సూపర్ ట్రెండ్ పాజిటివ్ అయింది. సో ఈ సూపర్ ట్రెండ్ పాజిటివ్ అవ్వటం వల్ల నేను ఈ స్టాక్ని 260 లెవెల్స్లో కొని ఉన్నాను. బట్ దిస్ ఈజ్ అ ఫాల్స్ బ్రేక్అవుట్. ఎందుకంటే పాజిటివ్ అయిన వెంటనే కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఇది నెగిటివ్ అయిపోయింది. సో వీ క్యాన్ కాల్ ఇట్ యాజ్ అ ఫాల్స్ బ్రేక్అవుట్ సూపర్ ట్రెండ్. ఫాల్స్ బ్రేక్అవుట్ సూపర్ ట్రెండ్ అవటం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఐ హ్యావ్ ఎంటర్డ్ ఈ లెవెల్ 260 ఎంటర్ అయ్యాను. ఐ వాజ్ హోపింగ్, వాట్ వాజ్ మై హోప్, నేనేం హోప్ చేశాను అంటే ఇక్కడ నుంచి పాజిటివ్ అయింది, ఇలాగే పెరిగి ఇట్ విల్ గో లైక్ దిస్, దట్ వాజ్ మై హోప్. కానీ బట్ వీ కెనాట్ వర్క్ ఆన్ హోప్, మనం హోప్లో పని చేయలేము. కాబట్టి ఇక్కడ ఏమైందంటే సూపర్ ట్రెండ్ పాజిటివ్ అయింది. పాజిటివ్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ కూడా మళ్ళీ ఇది నెగిటివ్ అయిపోయింది. సో దెర్ ఈస్ నథింగ్ I can do, there is nothing we can do. What super trend is telling we have to do. So super trend నాకేం చెప్పిందంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే యూ టేక్ ఎగ్జిట్. సూపర్ ట్రెండ్ ఇక్కడ నెగిటివ్ అయిపోయింది. సో దానివల్ల
I have to come out of the trade. There was no other option for me. So I have to book the loss. ఇక్కడ ఎంటర్ అయ్యాను, ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో ఐ హ్యాడ్ టు టేక్ సమ్ 4 to 5% लॉस. That's okay. In market you have to take that much. उतना तो लेना ही पड़ता है. There is nothing you can do. So that was the trade. This is a trade about ONGC. So thank you friends. Thanks a lot. Thank you.